నేను ఎంక్వైరీ చేశాను అనలేదు కదా స్వయంగా వెళ్ళి. నేనేమన్నాను, నిన్న చెప్పిన మాటలు మీకు కూడా గుర్తుంటే, నిన్న చెప్పిన మాటలు నేను ఇటు సాక్షి మీడియాను నేను అడగలేదు, తెలుగుదేశం మీడియా వాళ్ళను నేను అడగలేదు, న్యూట్రల్ మీడియా వాళ్ళని నేను ఎంక్వైర్ చేస్తే అన్న పదం నేను చాలా స్పష్టంగా వాడాను. ఇక వాళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి అనుకున్నాను, చెవులు కూడా మూసేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. మేము న్యూట్రల్ మీడియా వాళ్ళని అడిగాము, న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన అంశాలనే ప్రజల ముందు పెట్టాము. న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమిటి అంటే, మర్డర్ అయిన వాడు, మర్డర్ చేసిన వాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. కొద్ది కాలం వరకు కూడా, అంటిల్ వెరీ రీసెంట్లీ కూడా ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరిని ఒకరు జైల్లో కూడా పెట్టారట. వైసీపీ పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి ఇళ్ల మీదకి ఒకరు కూడా వెళ్ళటం జరిగిందట. ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా పంచాయతీ చేయబోయాడు. ఇవన్నీ మాకు లోకల్ మీడియా ద్వారా మేము ఎంక్వైరీ చేస్తే మాకు అర్థమైన విషయం. కాబట్టి ఇది పొలిటికల్ మర్డర్ కాదు. ఇద్దరికి వ్యక్తిగత డిఫరెన్సెస్, వాళ్ళు వైసీపీ పార్టీలో కలిసి ఉన్నప్పుడే నుంచే ఈ డిఫరెన్సెస్ కొనసాగాయి అన్న విషయం మాకు అర్థమైంది. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం.